రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. ప్రొఫెషనల్స్, పొలిటీషియన్స్, పోలీస్, సో డిపార్ట్మెంట్స్ అన్ని మనం చూస్తుంటాం. కానీ రాజకీయాల్లోకి అన్ని రంగాల వారు వస్తుంటారు. కానీ మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ రంగానికి సంబంధించిన యువకులు మరి రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి తమ దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. సో మరి గతంలో కూడా ఎమ్మెల్యే కానీ అంతకుముందు ఎంపీగా కానీ మరి పోటీ చేసినప్పుడు కూడా మరి వారికి తగినట్లుగా వారికి అభిమానాన్ని చూరగొని ఓట్లు కూడా సంపాదించుకుంటున్నారు. ఈసారి కూడా పార్లమెంటరీ ఎన్నికలలో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జి మల్లేశం గౌడ్ గారు. వీరు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు మనం మనోభావాలను పంచుకొని మరి గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా గెలుపును అందుకోబోతున్నారు ఆ యువకుడు అన్నది ఇప్పుడు మనం పరిచయ కార్యక్రమం ద్వారా చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, జి మల్లేశం గౌడ్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. సో ప్రొఫెషనల్ ఫీల్డ్ నుంచి మరి ఈ విధంగా మీరు రాజకీయాల్లోకి రావడం అన్నది మిగతా వాళ్ళకి ఒక ఆదర్శవంతమైన అంశంగా తీసుకోవచ్చు. సో గతంలో మరి మీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి, అదేవిధంగా ఎన్నిసార్లు పోటీ చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను 2009లో కూడా ఎంపీగా మన చేవెళ్ళ నుంచి కాంటెస్ట్ చేశాను. 2014లో కూడా. ఆ టైము మెయిన్గా వ్యవస్థలో ఉన్న లైక్ ఆ టైం లోపల ఏ రోడ్ల పొంటి నేను మెయిన్గా కాన్సన్ట్రేషను ఆ 2 టైమ్స్ ఎవరికి అంకితం చేసినాను అంటే రోడ్ల పొంటి మత్స్థిమితం లేకుండా తిరుగుతుంటే అప్పుడు చాలామంది ఉండ్రి. నేను బెంగళూరులో చూసినా, హైదరాబాద్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఏ బస్ స్టాప్లో చూసినా కానీ నియర్గా 10-15 పీపుల్స్ మత్స్థిమితం లేకుండా దారుణంగా పరిస్థితులు ఉండే. వాళ్ళని బాగు చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ 2 టైమ్స్ ఎంపీకి పోటీ చేసింది మెయిన్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. నేను గెలవకపోయినా కానీ చాలా మంది రాజకీయాల్లోకి పోటీలోకి వచ్చేటప్పుడు ఏమంటుంటారంటే రోడ్లు బాగాలేవు, లేకపోతే విద్యుత్ లేదు, లేకపోతే విద్యా సౌకర్యాలు బాగాలేవు, వీటిని చూసి వీటిని వేయించడానికి వీటిని తెప్పించడానికి వస్తున్నానంటారు. మరి మీరే మతి భ్రమించిన వారి గురించి ఆలోచిస్తున్నారు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు పడుతున్న బాధలను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తిండి లేక, రోడ్ల మీద బట్టలు లేకుండా, ఒక్కొక్కరి మీద ఇన్ని కుప్పలు బట్టలు బాటల్స్ వేసుకొని దారుణంగా ఉంటే యాజ్ ఏ ఉమెన్ బీయింగ్గా నేను వాళ్ళని నాకు అప్పుడు కూడా ఏం చెప్పినానంటే నాకు 1 మంత్ ఛాన్స్ ఇస్తే ఇండియా లోపల ఉన్న అందరినీ ఈ రోడ్ల పోంటి ఎవరైతే మత్స్థిమితం లేకుండా తిరుగుతున్నారో వాళ్ళందరినీ 1 మంత్ లోపల రికవరీ చేయించి వాళ్ళ ప్లేస్లకు పంపిస్తా అంటారని ప్రచారం చేసిన. సో ఈ అంటే మీ మేనిఫెస్టోలో ఈ ఫస్ట్ ఐటమ్. సో అంటే మిగతా చాలా మంది రాజకీయ నాయకుల యొక్క మేనిఫెస్టోలో ఎప్పుడు చూడలేదు, మరి ఇది కొత్తగా చూస్తున్నాం. నా యొక్క లాస్ట్ 2 టైమ్ ఎంపీ ఎలక్షన్ లోపల మెయిన్ ఐటమ్ ఈజ్ ఫర్ దెమ్. ఐ కాంటెస్టెడ్ స్పెషల్లీ ఫర్ దెమ్, నాట్ ఫర్ అడిషనల్. దానితో పాటు నాకు ఇప్పుడు వ్యవస్థలో ఉన్న మంచి గురించి ఏవేవి చేయాలనుకుని, ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మళ్ళా చాలామంది స్టూడెంట్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ లోపల ఇంగ్లీష్ మీడియం లేనందుకు ప్రైవేట్ స్కూల్లో చేయించి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలు మా తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేరు, మా దగ్గర టీచర్లు వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేవంటే లేపి నిలబెట్టి బయటకు పంపించడం, అవన్నీ ఇన్సల్ట్ భరించలేక చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇంటి పక్కళ్ళు మీ పిల్లలు ఇంట్లో కూర్చుంటున్నారు, స్కూల్కి పోతలేరని తల్లిదండ్రులు అవమానం భరించలేక వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసినాను. నా ముంగల్ని చాలామంది తల్లిదండ్రులు సార్ నాకు పైసలు లేవు, నాకు జాబ్ పోయింది, నేను ఇప్పుడు కట్టలేను అని స్కూళ్ళల్లో వచ్చి బతిమలాడుకున్న పరిస్థితులు చూసినాను. అందు గురించి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. అప్పుడు 15 సంవత్సరాల కింద చూసినామంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈ స్కూల్ లోపల 2 పిల్లలు ఉన్నారు, ఆ స్కూల్ లోపల 3 పిల్లలు ఉన్నారు, ఈ స్కూల్ లోపల 10 మంది టీచర్లకు 2 పిల్లలు ఉన్నారు, ఈ స్కూల్ మూసేతాము, ఆ స్కూల్ మూసేతాము అనే పరిస్థితిలో ఉండే. అందు గురించి అదే గవర్నమెంట్ స్కూల్ లోపల ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అయినాయి ఆ ప్రచారం నుంచి. ఇంకా చాలా ప్లేస్ లోపల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. దానివల్ల ఇప్పటికీ నాకు తెలిసిన కొంతమంది మా పిల్లలకు ఫీజులు కట్టలేక ఇప్పటికి మా ఇంట్లో ఉన్నారు, ఇప్పటికి పంపించలేకపోతున్నాను. ఇప్పటికీ మీరు ఐటీ ప్రొఫెషనల్గా ఇప్పుడు రాణిస్తున్నారు, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మొత్తానికి రంగప్రవేశం చేసే ఉన్నారు ఆల్రెడీ. మరి ఇప్పటివరకు ఎంతమందికి సాయం చేస్తున్నారు మీరు, సో కాల్డ్ పీపుల్, ఇప్పుడు మీరు చెప్పిన పీపుల్స్కి? అంటే ఇప్పుడు మనము
ఒక పెద్ద రిచ్ పీపుల్ మేము కాదు, ఆర్డినరీ పర్సన్స్మే. అందు గురించి నేను సహాయం ఎట్లా చేస్తున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ని గవర్నమెంట్ స్కూల్ లోపల చాలామంది స్కూల్స్ లోపల ఇంగ్లీష్ మీడియం అయినాయి. వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటారు, అరే ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, ఇంతకుముందు మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్ లోపల జాయిన్ చేయించి ఫీజులు కట్టేది ఉండే, ఇప్పుడు నాకు ఫీజులు కట్టేది ఏం లేదు, ఆడతాం ఉన్నా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇట్లా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ లోపల. ప్రైవేట్ స్కూల్స్లో ఫ్యాకల్టీ కంటే గవర్నమెంట్ స్కూల్స్లో హై క్వాలిఫైడ్ ఉంటారు. మళ్ళా ఏంటంటే ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంకా ప్రాపర్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టము ఇంకా అడిషనల్ ఎక్స్పెరిమెంట్ క్లారిటీ, ఎడ్యుకేషన్ లోపల క్లారిటీ ఇంకా తక్కువ ఉంది. నేను 10 years బ్యాక్ ఏం ప్లాన్ చేసిన ఏంటంటే, ఈ స్కూల్స్ లోపల ల్యాబ్స్ లేవు చాలా స్కూల్స్లో. ఇప్పటికీ చాలా స్కూల్స్ లోపల చెప్తారు, అరే బోర్డు మీద రాస్తారు, ట్రాన్స్ఫారం ఇది ట్రాన్స్ఫారం రా బాబు, నేర్చుకున్నా. వాళ్ళకు ట్రాన్స్ఫారం ఎట్లా క్రియేట్ చేయాలి, రా మెటీరియల్ తీసుకొని ఎట్లా ట్రాన్స్ఫారం సొంతంగా కట్టాలి, పవర్ సప్లై చేయాలి, స్టెప్ డౌన్ ఎట్లా వర్కౌట్ అవుతాయి, వాళ్ళు ఎవరికి ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్గా ఎడ్యుకేషన్ లేదు. దాని గురించే 10 years బ్యాక్ ఒక సెంట్రలైజ్డ్ R&D సిస్టమ్ లేక ఫర్ KG to PG వరకు వాళ్ళు చదువుకునే ప్రతి సబ్జెక్టు సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. రైట్. మరి ఇప్పటి వరకు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే పార్టీలు కానీ ఎందుకు చేయలేదంటారు మీరు చెప్తున్నట్లుగా? వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 500కు 499 వచ్చినాయి మా దగ్గర చేయను. కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఎడ్యుకేషన్ అనేది నువ్వు ఏం చదువుకుంటున్నావు, నీకు రేపు పొద్దుగాల నీకు ఫ్యూచర్ లోపల ఏం పనికి వస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రీసెంట్గా ఒక కాలేజ్ లోపల ఓ బాబుని చేయడానికి పోయినా, సిలబస్ చూసిన అవుట్డేటెడ్ సిలబస్. ఆ అవుట్డేటెడ్ సిలబస్, ఆ సిలబస్ వాళ్ళు బట్టి చదివి తిప్పల పడ్డాక ఈ కంపెనీ లోపల పోయి ఏమన్నా నాకు ఈ సబ్జెక్ట్ వస్తుంది, నాకు ఏమైనా జాబ్ ఇస్తామంటే కనీసం లిలిగిట్లు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవుట్డేట్. ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్ ఓరియంటేషన్ కావాలంటారా? సిలబస్ అప్డేట్ కావాలి, లేటెస్ట్ టెక్నాలజీ మూవ్ కావాలి. ఇప్పుడు మన ఇండియా లోపల పర్ ఇయర్ నియర్లీ 3 crores rupees, 3 crore people coming out from education. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ జాబ్స్? వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను స్పెషల్గా చెప్పే అవసరం లేదు, చాలా కాలేజీ లోపల, ఇంజనీరింగ్ కాలేజీ లోపల స్టూడెంట్స్ జాయిన్ కాక ఎంటీ ఉంటున్నాయి. ఇంత పాపులేషన్ ఉన్న మన ఇండియా లోపల సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎంటీ ఉంటున్నాయి, ఎందుకు జాయిన్ అవుతలేరు? ఉన్న కాలేజీ లోపల ఫ్యాకల్టీ బాగుండదు, ల్యాబ్స్ బాగుండవు. ఎగ్జాంపుల్ నేను నియర్గా మేము ఉన్న ప్లేస్ లోపల ఒక కాలేజీకి పోతుంటే ఆన్ ద వేలో ఓ బాబు అడిగి, బాబు అన్న నన్ను కొద్దిగా కాలేజ్ వాళ్ళకి డ్రాప్ చేయంటే పికప్ చేసుకొని డ్రాప్ చేస్తున్నా. బాబు అడిగి, అన్న ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అని అన్నాడు. సరే బాబు నువ్వు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అన్నాడు. సరే నువ్వు ఇప్పుడు ఇంజనీర్ అంటే నువ్వు ఒక చిప్స్ డిజైన్ చేసి ఆర్కిటెక్చర్ చేసి ముందుకెళ్ళే పొజిషన్ లోపల రావాలి నువ్వు. సరే నేను ఒక చిన్న చిప్ ఇస్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే చెప్పేటోళ్ళకి అర్థం కాదన్న, వాళ్ళ మా దగ్గర ల్యాబ్స్ లేవు, చెప్పేటోళ్ళకి అర్థం కాదు, పోతున్నాము వస్తున్నాము. ఈ యొక్క నేను 10 years బ్యాక్ ఏదైతే రీసెర్చ్ ల్యాబ్ అనేది పెట్టిస్తాం అనుకున్నానో అది వాళ్ళకి స్పెషల్ అన్నమాట. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఉండు, అందులోపల ల్యాబ్లో పోయి దే విల్ డిజైన్ ఓన్ చిప్స్, దే విల్ టెస్ట్, దే విల్ ఎగ్జిక్యూట్, దే విల్ సీ హౌ ద ఫ్లో, ఎవ్రీథింగ్ ఎట్లా నడుస్తుంది మొత్తం వాళ్ళకు ల్యాబ్ రీసెర్చ్. అదే ఇప్పుడు ఆ ల్యాబ్ ఉండడం వలన ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే సబ్జెక్టు క్లాస్ లోపల అర్థం కాదో అక్కడ ల్యాబ్లో పోయి ఎక్స్పెరిమెంట్ చూసుకుని ఎట్లా సబ్జెక్టు నేర్చుకునేవాళ్ళు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, రీసెంట్గా ఒక స్టూడెంట్ కలిసిండు, ఇట్లా ప్రచారానికి వస్తుంటే నేను ఇట్లా వస్తా అన్నాడు. అన్న నీ మేనిఫెస్టో చూస్తే 10 years ముందు ఇంత ఎడ్యుకేషన్ గురించి ఇంత చేంజ్ చేద్దాం అనుకున్నావు, మా తల్లిదండ్రులు 10 years ముందు ఆలోచన చేసి నీ అంటే వాళ్ళకు ఓటేసినంటే ఇప్పుడు మా ఎడ్యుకేషన్ సిస్టము ఓన్లీ సర్టిఫికేట్లకు మాత్రమే ఉన్నది, మాకు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అతనికి ఇట్లా పోతాను వచ్చిన ఆయన ఇట్లా నాకు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నాకు ఏం రాదన్న ఎలక్ట్రానిక్స్. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇప్పటికీ. అది ఈ యొక్క హైదరాబాద్లోనూ తెలంగాణలో కాదు, ఎంటైర్ ఇండియా లోపల. I want to change education system complete entire India, not only Telangana or Hyderabad. Education నువ్వు ఇంతకుముందు న్యూస్లో చూసినారు, PhD చేసిన క్యాండిడేటు జాబు లేక కూరగాయలు అమ్ముతున్నాడని. నా కాన్స్టిట్యున్సీలను ఒక అమ్మాయి PG చేసి జాబు లేదని ఊడ్చే వాళ్ళ దగ్గర ఊడవనికి పోతుంది.
రీసెంట్ సింగిల్ ఇన్సిడెంట్ బెంగళూరు లోపల తల్లి కూతురు మార్క్స్ తక్కువ వచ్చినాయమ్మ అంట అని గొడవ పడి చాలా ఘోరమైన సంఘటన జరిగింది. అంటే స్టడీ అనేది మార్క్స్ గురించి కాదు. నువ్వు ఈరోజు మీ పిల్లల్ని చదివిపిస్తున్నారంటే, స్కూల్కి పంపిస్తున్నారంటే, బాబు నువ్వు ఈరోజు స్కూల్స్కి పోయినావు ఏమైనా నేర్చుకొని వచ్చినావా అనేది ఎవరు అడుగుతలేరు. ఫీడ్బ్యాక్ ఎవరు అడుగుతలేరు. వాళ్ళు మార్కులు ఎన్ని వచ్చినాయి అంతే కానీ స్కూల్ లోపల నీకు ఏం చెప్పినారు, రేపు పొద్దుగాల ఏమైనా ఉపయోగపడుతుందా అది. ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ అనుకో, వాళ్ళకు అర్థమైనది అనుకో, రేపు పొద్దుగాల ఎక్కడ యూజ్ చేస్తున్నాము, దానివలన అది ఖరాబ్ అయిందనుకో ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నారంటే దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ వీళ్ళది ఏంది బట్టి దానివలన వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఓన్లీ మార్కులకు మాత్రమే పరిమితమైంది కానీ వాళ్ళ స్కిల్స్ మాత్రం జీరో. ఇప్పుడు యావరేజ్ ఇప్పుడు జాబ్స్ గురించి అంటారు మన ఇండియా లోపల, 1000 మంది రోడ్ల పొండి తిరుగుతున్నారు అంటారు. జాబ్స్ లేవు అనేది కాదు, చాలా జాబ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మా ప్రాజెక్టుల లోపలనే రిసోర్స్ లేక ప్రాజెక్ట్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేస్తే స్కిల్స్ లేవు. సో ఈ పాపం అంతా మరి మోడీ ప్రభుత్వానికి వస్తుందా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు వస్తుందా? మోడీ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అంటలే, ప్రజలు అనేది సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు రూలింగ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకు మద్దతు ఇస్తే మేము ఏం చేస్తాము, సిస్టాన్ని చేంజ్ చేస్తాం. మీరు ఇచ్చే మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఈరోజు ఎలక్షన్లో ఓ 10 మందికి కూలీ పని లేక 10 మందికి తీసుకొచ్చి ఒక ర్యాలీ చేసి 1000 మందిని తీసుకొచ్చి ర్యాలీ చేసి నా దగ్గర ఇంత మద్దతు ఉంది రాబాయ్ నాకు ఓటు వేయండి అయిపోయా. ఇప్పుడు వేసి గెలిచినాక మళ్ళీ కనిపించేది ఎప్పుడు 5 సంవత్సరాలకు 4 నెలలు ముందు ఎలక్షన్ ముందున్నాయనగా చూస్తారు ఏ పార్టీ లోపల బాగా కిక్ ఉంది, ఆ పార్టీలో జంపు కావాలి. అరే భయ్ నేను వచ్చిన నాకు ఓటేయండి, నువ్వు ఇంతవరకు 5 సంవత్సరాలు ఏం చేసింది ఏముండదు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఫోటో దిగుతారు, ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నాడా లేదా అన్నారు ఎగ్జిస్టెన్స్ గురించి. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క సిస్టమ్ అనేది ఎవరు వాటి ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నారు, ఆయన ఒక్కరు చేస్తేనే కాదు అందరూ సమిష్టిగా చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసే పనుల లోపల నాది 2009 లోపల నా మేనిఫెస్టో చూసిన అనుకో 50% వర్క్స్ ఈజ్ క్లోజింగ్, ఇంకా 50% వర్క్స్. ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రీస్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అప్పుడు పెట్టినా, మీకు ఎవరికి అర్థం కాకుండొచ్చు. అప్పుడు పబ్లిక్ అంత అవేర్నెస్ లేదు. అప్పుడు ఎక్కడ చూసినా అని, ఏ షాప్లో చూసినా అని చైనా స్టోర్ అది నేను ఎందుకంటే ఇప్పుడు మా బీజాపూర్ హైవే ఏదైతుందో శాంక్షన్ అయ్యి 25 సంవత్సరాలకు వచ్చింది. మా తెలంగాణ లోపల వెనుకబడిన డిస్టిక్ అంటే మా డిస్టిక్. ఎందుకు ఇప్పుడు గెలుస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, గెలిచినామా అయిపోయా దిందాస్ హైవేనా, హైవే డెవలప్ చేస్తే మళ్ళీ వీళ్ళంతా హుషారవుతారు, పనులు చేసుకుంటారు. మాకెవడు వింటాడు, ఎలక్షన్ వచ్చిందంటే ఇట్లా వెళ్తే ఓట్లు వేస్తారు, తాగుతారు, ఓట్లు వేస్తారు. మరి డెవలప్ చేస్తే వీళ్ళు తాగరు, ఓట్లు వేయరు. అందు గురించి 25 సంవత్సరాల నుంచి గెలిచినోడు ఎవరు పట్టించుకోలే. ఫండ్స్ వచ్చినాయి, శాంక్షన్ అయిన రోడ్ని వేయడానికి ఎవరు ముందుకు వస్తలేరంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ మీరు గెలిపించుకున్న ప్రజలు. మీరు ఒక్కరు ఇప్పుడు బుల్లెట్ హైవే గురించి ఎంత ప్రయత్నం చేస్తారు, ఎంత ప్రయత్నం చేస్తారు? ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే ఇనిషియేషన్ తీసుకుంటాను, ఎక్కడ ఉంది, ఎక్కడ ఆగింది, దానికి రీజన్ ఏంది. ఫండ్స్ లేవన్నట్టు కాదు, ఫండ్స్ ఉన్నాయి. శాంక్షన్ అయిన రోడ్ని వేయడానికి 25 సంవత్సరాలు పడుతుందంటే మీరు ఓట్లేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులు మీ గురించి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు. వికారాబాద్ డిస్టిక్ లోపల చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ 5,000 అప్పుకు దెబ్బలు తిన్న ఇన్సిడెంట్ న్యూస్ లోపలికి ఇట్లా వచ్చింది. అంటే 5,000 అప్పుకి ఇట్లా పే చేయలేని పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. రూరల్ ఇండిపెండెన్స్. అదే నేను 2014లో చూసినట్టుంటే నేను అప్పుడు వికారాబాద్ డిస్టిక్ వెనుకబడి ఉన్నందుకు ఈ బీజాపూర్ హైవేని కంప్లీట్ చేసి వికారాబాద్ యొక్క ఏరియా లోపల ఇండస్ట్రియల్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ కెమికల్ ఇండస్ట్రీస్, కెమికల్ ల్యాబ్స్ అంటాను ఉంటాయి. ఇప్పుడు మనకు ఐటీ పార్క్ ఎట్లా ఉంటుందో మనకు కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి, దాంట్లోపల అన్ని రీసెర్చ్ ఉంటాయి. అక్కడ ఒక ఐటీ పార్క్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ రిలేటెడ్ 2014లో ప్రామిస్ చేసినాను. అప్పుడు నేను గెలిచినంటే ఇప్పటికీ ఒక ఐటీ పార్క్ వికారాబాద్ లోపల ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ, నో అదర్స్, నో పొల్యూషన్, నో ఇష్యూస్, ఓన్లీ R&D ఆన్ కెమిస్ట్రీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసేవాడిని 2014 లోపల.
హైవే కంప్లీట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అది ఇక మీరు గెలిపించుకోలేరు, మిస్ అయ్యారు. ఇప్పుడు ఈడ నేను 100% ఓకే. ఇది బీజాపూర్ హైవేని కంప్లీట్ చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ లోపల చాలా వెనుకబడిన ప్రాంతాలు. అండి, బుల్లెట్ హైవే గురించి ఇంకొక ప్రశ్న వేద్దాం ఒకసారి. మరి ఇప్పుడు బుల్లెట్ హైవే అన్నది ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన ఎంపీలకు వద్దా, ఆల్రెడీ ఓట్లు వేసి గెలిపించిన వారికి ఓటర్లకు వద్దా, వాళ్ళు వద్దనుకున్నారా? వద్దనుకోవడం మాత్రమే దీని మీద తెరపైకి తీసుకురావడం, మీరు ఒక్కరు పోరాటం చేయడం ఎలా తీసుకోవచ్చు? నేను అనేది ఏంటంటే బుల్లెట్ హైవే అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ శాంక్షన్ చేస్తున్నాం, బీజాపూర్ హైవే చేస్తున్నాం అంటాన్ని చేసి మళ్ళీ ఎక్కడున్నా అక్కడ పెట్టాను. అది ఎట్లా ఉంది, ఇట్లా తిరిగి ఇట్లా ఉంది. దానివల్ల ఏంది ఇప్పుడు ఫండ్స్ పబ్లిక్ యొక్క ట్యాక్స్ మనీ ఏదైతే ఉందో ప్రాపర్గా యూటిలైజ్ చేసినాం అనుకో, రేపు పొద్దుగాల ఇంకో దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడున్న ఈ హైవేను చూసినాం అనుకో, ఇట్లా తిరిగి అక్కడ తిరిగి నా భూమి పంటు పోతున్నదా అంటే చేసుకున్నారు తప్ప రేపు పొద్దుగాల యూజ్ అవుతుందా, అది ఇంకో దానికి ఎక్స్టెండ్ అవుతుందా అనేది లేదు. నా యొక్క ప్లాన్ ఏంటంటే ఈ యొక్క స్పెండ్ చేసే మనీ ఏదైతుందో ప్రాపర్గా స్పెండ్ చేస్తే రేపు పొద్దుగాల ఈ యొక్క హైవే నుంచే బ్యాక్ సైడ్ నుంచి బుల్లెట్ హైవే, ఇప్పుడు రేపు పొద్దుగాల బుల్లెట్ హైవే కంపల్సరీ అవసరము, పాపులేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం వస్తుంది. అప్పుడు మళ్ళీ బుల్లెట్ హైవే వేయాలనుకో మళ్ళీ ల్యాండ్స్ అన్నీ పోతాయి. అదే ఇప్పుడే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆర్కిటెక్చర్ మంచిగా డిజైన్ చేసుకొని అట్లా ముందుకు వెళ్తే రేపు పొద్దుగాల లుక్సాన్ తక్కువ ఉంటుంది, పబ్లిక్ యొక్క మనీ వేస్టేజ్ కాదు. అది నా ప్లాన్. ఓకే రైట్. ఇంకా మీ మేనిఫెస్టోలో ఇంకా మీ ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటారు, మీ నియోజకవర్గ ప్రజలకి? నా యొక్క మేనిఫెస్టో అనేది నా యొక్క నియోజకవర్గానికి సంబంధించింది కాదు, ఎంటైర్ ఇండియాకి సంబంధించింది. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ చేంజ్ చేయాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఓన్లీ మార్క్స్ని బట్టి గ్రేడింగ్స్ స్కిల్స్ చెప్పలేము. హై స్కిల్డ్ పీపుల్కు మార్క్స్ తక్కువ వస్తాయి. 500కు 400 300 350 400 వచ్చిన వాళ్ళ స్కిల్స్ లేవన్నట్టు కాదు. సబ్జెక్టు చదివితే మార్క్స్ తక్కువ వస్తాయి, టెస్ట్ పేపర్ చూసి ఎగ్జామ్స్ రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. నా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసేది ఎట్లా ఉంటుందంటే నో టెస్ట్ పేపర్స్. అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా టెస్ట్ పేపర్లు, అదే చెప్తున్నా చూడు, మనం చదువుకుని వచ్చాం కదా. నా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంటైర్ ఇండియా లోపల నో మోర్ టెస్ట్ పేపర్స్. అప్పుడు నా యొక్క మేనిఫెస్టో చూసి, నా ప్రచారం చూసి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ లోపల ఒక వాల్యూని చేంజ్ చేసి ఇచ్చారు, మ్యాథమెటిక్స్ వాల్యూస్ని చేంజ్ చేసి ఇచ్చారు. బుక్ లోపల ఉన్నది ఇదే క్వశ్చన్ సేమ్ టు సేమ్ రావాలి, తప్పిచ్చారు. అంటే మ్యాథమెటిక్స్ లోపల ఒక యాంగిల్ 30 degrees నుంచి స్టోన్ ఇస్తున్నాం అనుకో, 45 degrees నుంచి ఇస్తే ఎంత దూరం పోతుంది అనేది అది క్యాల్కులేషన్స్. మా బుక్ లోపల 30 ఉంది, మీరు ఇట్లా 30 ఇవ్వాలి, 45 ఇస్తే మేము లెక్క చేయలేము. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది. అందు గురించి 2014 లోపలనే మన లక్కీగా మన తెలంగాణ వాళ్ళకు మన మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసేటవాడిని. మనకు కేజీ టు పీజీ వరకు ఏదైతే మ్యాథ్స్ ఉందో మనం వీ కెన్ హ్యావ్ ల్యాబ్స్, వీ కెన్ డూ ఎక్స్పెరిమెంట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్. దే కెన్ ఎంజాయ్ ద మ్యాథ్స్, నాట్ అప్రైడింగ్ ఆఫ్ మ్యాథ్స్. రైట్. ఇప్పటివరకు మేము పార్టీలను చూసాము మల్లేష్ గౌడ్ గారు. ఏంటంటే మీ రోడ్లు బాగా చేస్తాం, మురికి నీరు లేకుండా చేస్తాం, చెత్త లేకుండా చేస్తాం, లేకపోతే పన్నులు వేస్తాం, లేకపోతే వేసి ఉంటే తీస్తాం, లేకపోతే విద్యుత్ సౌకర్యాలు ఇస్తామంటూ మీరేమో ఒకే రకంగా టెక్నికల్ సైడ్కి వెళ్ళిపోయారు. దేశానికి సంబంధించిన ఎజెండా తీసుకోవడం జరిగింది కదా, ఇది ప్రజలకు వంటబడుతుందా, ఓట్ల రూపంలో మారుతుందా, ఏమంటారు మీరు? నేను మాలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఫస్ట్ ఇంజనీరింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాడు కొట్టి ప్రాపర్గా తయారు చేస్తాం. ఎట్లా తయారు చేస్తామంటే, నువ్వు ఈ ఏరియా లోపల రోడ్డు శాంక్షన్ చేస్తా అంటున్నావు, ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, రోడ్ ఒక్కటి అయితే అవుతుందా? రోడ్ వేసినాక మళ్ళీ డ్రైనేజ్ శాంక్షన్ చేస్తావు, రోడ్ దవ్వుతావు, మళ్ళీ డ్రైనేజ్ చేస్తావు, డ్రైనేజ్ చేసినాక మళ్ళీ నీళ్ళ కనెక్షన్ లేదంటే మళ్ళీ నీళ్ళ కనెక్షన్ దవ్వుతావు. అవన్నీ లేకుండా అందరు ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్లాస్ వీకి నీ యొక్క ఏరియా లోపల ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఉన్నాయి, ఫస్ట్ ఒక రిపోర్ట్ తయారు చేయి. ఎగ్జాంపుల్, ఈ ఏరియా లోపల నువ్వు రోడ్ శాంక్షన్ చేస్తున్నావు అంటే అక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రేపు పొద్దుగా రోడ్ మళ్ళీ దవ్వద్దు. ఒకసారి వేసినావంటే అది పబ్లిక్ మనీ,
ఈరోజు రోడ్డు శాంక్షన్ చేస్తున్నావు, రేపు పొద్దుగాల డ్రైనేజ్ శాంక్షన్ చేస్తున్నావు, రేపు పొద్దుగాల ఇంకోటి శాంక్షన్ చేస్తున్నావు, రేపు పొద్దుగాల ఇట్లా దవ్వుతారు అట్లా దవ్వుతారు. అది ఏమవుతుందంటే మన పబ్లిక్ మనీ అంతా ఇట్లా సంవత్సరం అది వేస్ట్ అవుతుంది. వాళ్ళందరికీ క్లాస్ తీసుకొని నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ ఏరియా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఏముంది, నువ్వు ఏమేమి శాంక్షన్ చేసినావు, ఏమేమి పెండింగ్ ఉంది ఆ ఏరియా లోపల కంప్లీట్ చేయడానికి. ఆ రిపోర్ట్ని తయారు చేసుకున్న తర్వాత ఏం శాంక్షన్ చేసినా చేయాలన్నా కానీ ఫస్ట్ చెక్ చేయి. ఎగ్జాంపుల్ నువ్వు రోడ్ శాంక్షన్ చేస్తున్నావు అంటే ఆ డ్రైనేజ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసి శాంక్షన్ చేయి. డ్రైనేజ్ లేకుంటే రోడ్ శాంక్షన్ చేయకు. ఫస్ట్ డ్రైనేజ్ శాంక్షన్ చేసిన తర్వాత రోడ్ శాంక్షన్ చేయి. లేకుంటే ఇప్పుడు ఏముంటుంది, ఫస్ట్ డ్రైనేజ్ శాంక్షన్ రోడ్ శాంక్షన్ చేస్తారు, మళ్ళీ అలాంటి రిపీటెడ్ వర్క్స్ కంప్లీట్ క్లోజ్ చేపిస్తాను. అది కంపల్సరీ. ఇంకోటి జాబ్స్ గురించి వస్తే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉందో, నేను మన ఇక్కడనే కాదు, మేము క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఇట్లా వెళ్ళాం. స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ లోపల మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, 90 యొక్క స్కిల్స్ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ని మీరు యూజ్ చేసుకుంటారా? చేసుకోరు. లేటెస్ట్గా మార్కెట్ లోపల ఏదుందో ఆ ట్రెండ్ని యూజ్ చేసుకుంటారు, అంతేగాని పాత వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకో. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే, మార్కెట్ లోపల నీకు అందు గురించి రీసెంట్గా ఒక కాలేజ్కి వచ్చి చెప్తుంది కదా, వాళ్ళ సిలబస్ చూసి ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇన్నావు, ఈ సబ్జెక్టుకు కంపెనీడు నీళ్ళు గిట్లా దాపాడు అంటే అసలు నీకు కూర్చొనికే జాగా వేస్ట్ అంట అని ఎలగొడతాడు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ సబ్జెక్ట్స్ ఏదో సిలబస్ ఏదైతే ఉందో ఓల్డ్ సిలబస్లు అన్నీ తీసేసి లేటెస్ట్ సిలబస్ నువ్వు చదువుకున్నావంటే రేపు పొద్దుగాల నీకు ఉపయోగపడాలి. ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉన్నావంటే ఆ సిలబస్ నువ్వు చదువుకొని ఎక్స్పెరిమెంట్ చేసుకున్నావంటే రేపు పొద్దుగాల జాబ్ దొరకకుండా ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటే నువ్వు రిపేర్ చేసుకొని నువ్వు సంతోషంగా ఉండేటట్టు ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ని ఎవరైనా తీసుకున్నావు అనుకో, అతను సొంత పని ఇట్లా చేసుకోలేడు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయించేసి లేటెస్ట్ టెక్నాలజీ సిలబస్ ఉంటుంది. మళ్ళా టీచింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఎంఎస్సీ చేసేటప్పుడు మాకు యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఫ్యాకల్టీ ఉండ్రి. వాళ్ళు చెప్పిన ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్టులు ఫ్యాకల్టీ లేక వాళ్ళు ఈ సంవత్సరం 50 చాప్టర్స్ ఉన్నాయనుకో, ఫ్యాకల్టీ లేక 25 చేసేసారు. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక సబ్జెక్టులు అర్థం కాలేవు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే జనరేషన్కు రాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వలన ఏమవుతుందంటే, నీకు ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ నీకు చెప్తున్నా అంటే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్, ఎగ్జాంపుల్ ఒక కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మన కంప్యూటర్ సైన్స్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నీకు చెప్పే చాప్టరు అక్కడ నీకు లైవ్ లోపల చూపిస్తాను. ఇది ఇట్లా వర్క్ అవుతుంది అంటే నీకు అర్థమవుతుంది. అది 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి కాలేజ్ లోపల గుడ్ ఎడ్యుకేషన్ గురించి. లేకుంటే ఎడ్యుకేషన్ ఇట్లా ఉంటుంది. రీసెంట్గా చూస్తావు, ఇంటర్ చదివిన అమ్మాయి ఫెయిల్ అయిందంట అని ఎక్కడ నోరికిందని, సూసైడ్ చేసుకుందంట అని, చచ్చిపోయిందంట అని. చదువు అనేది పాస్ ఫెయిల్ గురించి కాదు అనే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తాను. మాది కంప్లీట్లీ డిఫరెంట్. నేను రాజకీయాల గురించి నేను పోటీ చేయలేను. నాది కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తే ఏ తల్లిదండ్రులు కూడా బెంగళూరు జరిగిన ఇన్సిడెంట్ లాగా నీకు తక్కువ మార్కులు వచ్చినాయి అంటే కొట్లాడారు. మార్క్స్ గురించి అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ క్లోజ్ అవుతుంది. గుడ్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మేనిఫెస్టో అండి. ఇప్పుడు మరి ఆల్రెడీ చేవెళ్ళ పార్లమెంట్ అనగానే మరి ఇన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అసెంబ్లీలు ఉంటాయి, ఎలా స్పందన, ఎలా మీ యొక్క ప్రచారం కొనసాగింది, మీ ఓటర్లకు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఓటర్ల వారిగా రండి. నా యొక్క ప్రచారం అయితే ఇక్కడ మహేశ్వరం మంచిగా తిరిగినాను, రాజధాని మంచిగా తిరిగినాను, శేర్లింగంపల్లి మంచిగా ప్రచారం చేసిన ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫస్ట్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎట్లా అంటే మా ప్రొఫైల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్రాక్ట్ అవుతుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ R&D ల్యాబ్ అంటున్నాడు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అంటున్నాడు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితేనేమో వాళ్ళకి అర్థం అవుతుంది. అందు గురించి ఎడ్యుకేషన్ ఏరియా లోపల ఫస్ట్ కాన్సన్ట్రేషన్. వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదండి. వాళ్ళ ఓట్లు కూడా కావాలి. దాని గురించి వాళ్ళ ఏరియాలో ప్రచారం చేసినాను. పరిగి, తాండూరు, వికారాబాద్ ఇట్లా పోయి చూడండి, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి. మీ పిల్లలు మీరు ఎట్లా చదివిస్తున్నారు, మీ దగ్గర పుక్కడికి పైసలు ఏమి ఎవరైనా ఇస్తలేరు, ఎవరి దగ్గర అప్పులు తీసుకొచ్చి చదివిస్తున్నారు, ఎంతో తిప్పలాడు చదివిస్తున్నారు. లాస్ట్కి వస్తే అతను ఏమవుతున్నాడు, జాబ్ రాక రోడ్ల పని తిరుగుతున్నాడు.
నేను చదువుకున్నప్పుడు 10th అయిపోయినాక ఇంటర్ చదువుదామంటే ఆ పక్క రోడ్డు ఇంటర్ చేసి రోడ్ల పొండి తిరుగుతున్నావు, నువ్వు ఇట్లా రోడ్ల పొండి తిరుగుతావు అంటున్నాడు. మాకు పంపించలేకుండా. సో యూ డోంట్ వాంట్ టు బికమ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఏంటంటే వాళ్ళకు ప్రచారం చేసింది ఏంటంటే, ఇప్పుడు మన ఏరియా లోపల వికారాబాద్ డిస్టిక్ ఏదైతే ఉందో, వికారాబాద్ డిస్టిక్ మన తెలంగాణ లోపల వెనుకబడి ఉంది, ఇప్పటికి ఉంది. దాన్ని వెనుకబడిన డిస్టిక్ని మంచిగా డెవలప్ చేసి ఎలా ఫస్ట్ స్టెప్ నా మెయిన్ ఎంట్రీ డెవలప్మెంట్ ఆఫ్ వికారాబాద్ ఈజ్ బీజాపూర్ హైవేని ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేపిస్తాను. ఓకే, అది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ అక్కడ ఏరియా లోపల ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. ఎందుకంటే మన హైదరాబాద్కు నియర్ బై ఉంది, ఎక్కువ దూరంలో కాదు. ఇంత దగ్గర ఉన్నా కానీ వెనుకబడి ఉన్నదంటే మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులే దానికి ముఖ్య కారణం. ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి చూసినాం అనుకో, గెలుస్తారు ఎవరు కనిపించరు. 5 సంవత్సరాల దాకా ఎవరు కనిపించరు. అక్కడ నామినేషన్ వేస్తే చూద్దాం లే కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్ లోకల్ వాళ్ళు చాలామంది వస్తారు, గెలుస్తారు, కత్తం మళ్ళీ మనం అక్కడ నామినేషన్ వేసేది ఉందా, ఏం లేదు, అయిపోయా వాళ్ళు వేసినారు గెలిచినాం, మళ్ళీ పత్తాకు లేకుండా పోతారు. అలాంటి పరిస్థితి కాకుండా ఫస్ట్ బీజాపూర్ హైవే కంప్లీట్ చేస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను, ఎడ్యుకేషన్ గురించి మెయిన్ టార్గెట్ చేస్తాను. ఇప్పుడు తాండూరు ఏరియా ఉంది, ఒకటి నర్సింగ్ కాలేజ్ అంటాను గవర్నమెంట్ పెట్టినారు, శాంక్షన్ అయింది, ఎప్పుడు అయిందంట, ఇప్పటికీ పిల్లల రకాన్నే ఉన్నది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు కదా. కాలేజే నీకు ఒక టీచింగ్ ఉన్నదంటే అది నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళకు కాలేజీలో రన్ చేస్తలేరు, హాస్పిటల్ రన్ చేస్తలేరు, వర్క్ ఫ్రమ్ ఇంటి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. కాలేజీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా పిల్లలతోనే ఉంది. మాలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇస్తే అలాంటి పరిస్థితులు రానియకుండా చూస్తాం. ఎందుకు ఆగుతున్నది, ఎవరు ఆపుతున్నారు, ఎక్కడ ఆగింది, కారణం ఏంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్. మా దగ్గర ఇప్పుడు తాండూరుకు పోయినాం అనుకో, డిగ్రీ కాలేజ్ వరకు ఉంటుంది. అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అంటే చాలా రేరు, ఒక్కరొక్కరు ఇద్దరు కనిపిస్తారు. నా యొక్క ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక హైయర్ ఎడ్యుకేషన్కు ప్రాబ్లం కాకుండా అక్కడ పీజీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేపిస్తాను. ఇప్పుడు ఎంఎన్సీ కాలేజ్ లోపల నువ్వు ఏమైనా జాబ్ చేయాలంటే డిగ్రీ తోటి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దేర్ స్టాండర్డ్. దే వాంట్ డిగ్రీ ప్లస్ 1 year క్వాలిఫికేషన్ ఉండాలి. అందు గురించి ఆ ఏరియా లోపల కాలేజ్ నియర్ బై లేనందుకు ఏమవుతారు, అందరు డిగ్రీ చదువుతారు, బంద్ చేసుకుంటారు. ఇప్పుడు సిటీలోకి వచ్చి ఎంఎన్సీ కాలేజ్ ఎక్కడ చేయను అన్నామన్నా అని వాళ్ళకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలి. అందుగురించి అక్కడ ఏరియా లోపల తాండూరు సరౌండింగ్ లోపల గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేపిస్తాను. ఎస్టాబ్లిష్ చేపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా డెవలప్ చేస్తాను, ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ నేను ఇట్లా గెలిస్తే ఏమవుతుందంటే ఈ యొక్క హైదరాబాద్ లోపల ఒక 500 to 1000 acres R&D అంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, నేను చిప్స్ లెవెల్ కోడింగు నేను ఇక్కడ ఎక్కడ చేయలే. నేను న్యూయార్క్ లోపల ఉన్నప్పుడు మా యూజర్ గ్రూప్స్, టెక్నాలజీ యూజర్ గ్రూప్స్ అంటాను ఉంటాయి. అందులోపల పోతే ఒక కంపెనీ వాళ్ళు చిప్స్ తీసుకొచ్చి పెట్టినారు, అక్కడ చిప్ లెవెల్ కోడింగ్ చేసిన. అలాంటి పరిస్థితి వచ్చే జనరేషన్ రాకుండా చూస్తా. ఇప్పుడు మా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకు స్కిల్స్ లేటెస్ట్ టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉండాలి, లేకుంటే ఏమైతే లే ఆఫ్ అవుతారు, ఎక్కడో పోతారు. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళకు కూడా ఈ యొక్క R&D సెంటర్ అయితే ఉందో వాళ్ళకి ఇట్లా రీసెర్చ్, ఇప్పుడు ఒక చిప్ కోడింగ్ రాయాలనుకున్నావు అనుకో, వాళ్ళకి చిప్స్ ఎక్కడో దొరకాలన్నట్టే కాకుండా వాళ్ళకు ఈ R&D సెంటర్ లోపల ఫెసిలిటీ చేపిస్తాను. వాళ్ళకు చిప్ లెవెల్ కోడింగ్ చేయాలన్నా ఏమన్నా కానీ ఇది ఈ యొక్క R&D సెంటర్ అనేది ఏదో ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, వాళ్ళ లోపల ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ మూవ్ చేపిస్తాను. దానివల్ల ఏమవుతుందంటే చదువుకున్న పిల్లలు ఏదైతుందో ఓల్డ్ టెక్నాలజీ చదువుకొని, మళ్ళీ ఎగ్జాంపుల్ నేను ఓల్డ్ టెక్నాలజీ చదువుకున్నా, బయటికి జాబ్ కోవాలనుకున్నాను అనుకో, మళ్ళీ ఇన్స్టిట్యూట్లో పొంటి తిరగాలి, అప్డేట్ చేయాలి. అదే నేను ఇప్పుడు చదువుకునేటప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చదువుకొని ప్రిపేర్ అయి ఉన్నా అనుకో, రేపు పొద్దుగాల బయటికి వెళ్ళాలంటే జాబ్ వర్క్ చేయగలుగుతా. ఇప్పుడు నేను చెప్పిన చూడు, అక్కడ 95 కాదు 95+ ప్రొఫెషనల్స్ టెక్నాలజీ లోపల అప్డేట్ లేరు. అప్ టు మార్కెట్ లోపల ఉన్న టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ లేరు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంట్లోకేంచి విలేజ్లకేంచి అప్పులు చేసి ఏదో చేసుకొని వచ్చి కాలేజీలో ఫీజులు కట్టి చదువుకున్నారు. బయటికి వెళ్ళినాక జాబ్ కోదామంటే నీకున్న టెక్నాలజీకి ఎక్కడ సెలెక్ట్ కావు.
దాని గురించి తిరగాలి మళ్ళీ ఎవరితో అప్పులు చేసుకొని ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మళ్ళీ కోచింగ్ చేసుకొని మళ్ళీ తిరగాలి. అవన్నీ కాకుండా నువ్వు చదువుకునేటప్పుడే ఆ అప్డేటెడ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ నీకు స్టడీ ఇచ్చినామనుకో, నువ్వు ఈ యొక్క 4-5 ఇయర్స్ గ్యాప్ లోపల నువ్వు రెడీ అయిపోతావు. మల్లేశం గౌడ్ గారు, ఇప్పుడు 2014లో కదా మీరు ఎంపీగా చెవిళ్ళ ఎంపీగా పోటీ చేస్తారు. అవునవును. 14 తర్వాత మరి అప్పుడు ఓటు బ్యాంకు ఇప్పుడు ఓటు బ్యాంకు ఏమైనా డిఫరెన్స్ రాబోతుందా? అప్పుడు కంప్లీట్ చేంజ్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఎడ్యుకేటర్స్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు విలేజ్లో ఇట్లా స్టూడెంట్స్ ఇప్పుడు ఎడ్యుకేటర్స్ చాలామంది అయ్యారు. ఇంతకుముందు 14కు ఇప్పటికీ చాలా తేడా ఉంది. విలేజ్లో కూడా రూరల్ ప్రాంతాల ఇట్లా మనకు యొక్క మేనిఫెస్టో లోపల వాట్సాప్ నుంచి పంపించుకుంటున్నారు, చూసుకుంటున్నారు. అన్న నీ మేనిఫెస్టో సూపర్ అన్న, వీళ్ళు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు. డిఫరెంట్గా ఉంది అసలు మిగతా మేనిఫెస్టో కంటే. మాది మేము ఐ వాజ్ అస్టానిష్డ్ ఆన్ మాది కంప్లీట్ డిఫరెంట్ మేనిఫెస్టో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2014 లోపల ప్రామిస్ చేసినట్టు మన ఆల్ ఇండియన్ సిటిజన్స్కు సెంట్రలైజ్ క్రిమినల్ హిస్టరీ. దానివల్ల ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఎక్కువ వేరే స్టేట్లో ఎక్కడనో ఏదో ఫుల్ క్రిమినల్ హిస్టరీ ఉండి ఇక్కడ ఉంచున్నావు అనుకో, అతన్ని ఏం తెలియకుండా నువ్వు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటావు, మళ్ళీ నీకు ఇక్కడ పొద్దుగాల ప్రాబ్లం అవుతుంది. అలాంటిది కాకుండా సెంట్రలైజ్ క్రిమినల్ హిస్టరీ, మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో 2014 అని చెప్పిన నేను, 0 రిగ్గింగ్ ఓటింగ్ తయారు చేపిస్తా ఎలక్షన్ ప్రాసెస్ను, 0 డూప్లికేట్ ఓట్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఓటర్లు డూప్లికేట్లు అయినాయని, రిగ్గింగ్లు అవుతున్నాయని, ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే బస్సులంతా క్యూలు కట్టుకొని ఊళ్ళలోకి పోయి ఓట్లు వేసాడని, ఆ ప్రాబ్లం కాకుండా నువ్వు ఎక్కడున్నా అని అట్లా ఉండే విధంగా 2014 లోపల చేసిస్తామనుకున్నా. అది నన్ను గెలిపించలేరు, మీకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేకపోయినాను. ఇప్పుడైనా అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఫెసిలిటీ మంచిగా ఇచ్చినావు అనుకో, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి బేకైతే నీ ఆఫీస్ ఉన్నది ఇక్కడ పక్కకు పోయి వేసుకొని ఓటు వేసి వచ్చేస్తావు. అదే మీ పోలింగ్ స్టేషన్లో పోవాలి, అక్కడనే పోయి క్యూలో నిలబడాలి, మళ్ళా ఏజెంట్లు వాళ్ళు వీళ్ళన్నీ ఎవ్వరు అవసరం ఉండరు. నువ్వు పోతావు, నువ్వు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకుంటావు, నీ కాన్షియన్స్ ఏదో ఉంటుంది ఆడ ఒత్తేస్తావు, వస్తావు. రైట్. ఓకే. రేపు పోలింగ్ రోజున మరి మీరు అందరి దగ్గరికి వెళ్తారు, మరి మిగతా పార్టీల వాళ్ళు కూడా ఎత్తుపై ఎత్తులు వేస్తుంటారు, కొంతమంది మీరు చెప్పినట్లుగా రిగ్గింగ్ కూడా పాల్పడే అవకాశాలు ఉన్నాయి కదా. వీటి మీద ఒక ఎడ్యుకేటెడ్గా, ఐటీషియన్గా, ఒక కాబోయే పొలిటీషియన్గా మీ యొక్క కామెంట్ ఏంటంటారు? కామెంట్ ఏంటంటే, నేను చెప్పేది ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు సిస్టాన్ని చెడగొట్టుకున్నారు అనుకో, 10 ఇయర్స్ బ్యాక్ చెడగొట్టుకున్నారు. చెడిపోయింది ఎవరు? మీ పిల్లలు. 10 సంవత్సరాల కింద ఎడ్యుకేషన్. ఇప్పుడు అన్నాడు మొన్ననే పాంప్లెంట్ పంచనీకి వచ్చావు బాబు అన్న, 10 సంవత్సరాల కిందనే మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా డెవలప్ చేసినంటే నా ఇప్పుడు చదువులు ఏదో నాకు ఇప్పుడు సర్టిఫికేట్ మాత్రమే ఉందని నేను ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నువ్వు అంటున్నావు కదా, నాకు ఏమీ రాదు. అదే జాబ్ హోల్డర్స్ కాలేకపోతున్నారు కానీ సర్టిఫికేట్ హోల్డర్స్ అవుతున్నారు. సర్టిఫికేట్ హోల్డర్స్ ఎందుకు? ఇప్పుడు మన ఇండియా లోపల ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఎంఎస్సి ఇంజనీరింగ్ చేసి యూఎస్కి పోయి వాళ్ళ బతుకులు ఎట్లా ఘోరంగా ఉంటాయో కనిపించకుండా బతుకులు ఉన్నాయి. అదే యూఎస్ లోపల ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మన దగ్గర వచ్చి మా బాత్రూమ్లో అడుగుతారా? ఎందుకు? అది తేడా ఎందుకు వస్తుంది? మన దగ్గర ఒక అమ్మాయి ఎంఎస్ చేయడానికి పోయి మత్స్యమితం లేకుండా రోడ్ల మీద ఉండ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకు? అదే 2014లో నాలాంటి వాళ్ళ సపోర్ట్ చేసింటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆడ పోయి ఆ పరిస్థితి ఉండకుండే, అసలు ఎంఎస్సికి అక్కడ ఊకనే ఉండే. ఈడున్న స్కిల్స్ లోపలనే బొచ్చడు కంపెనీ లోపల వర్క్ చేస్తుండే, ఆడ ఎంఎస్సికి నేను స్టడీ కంటాను పోకుండే. ఫస్ట్ థింగ్ ఆమె స్టడీకి పోకుండే, నెక్స్ట్ థింగ్ ఇక్కడనే జాబ్ చేసుకుంటూ ఉండే. ఇక్కడ జాబ్ చేసుకోకుండా చేసుకున్నా కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకుండే. ఆమెకున్న స్కిల్స్ తోటి ఏ కంపెనీ లోపల జాబ్ చేసుకుంటుంది. ఎందుకైతుందంటే వీళ్ళున్న అప్డేటెడ్ సిలబస్ ప్రిపేర్ అయ్యి బట్టీలు కొట్టి టెస్ట్ పేపర్లతో పాస్ అయ్యి ఏం సబ్జెక్ట్ లేక ఆడిపోయినాక ఈ పరిస్థితి రాకుండా చేస్తాను సిస్టాన్ని మాత్రం. రైట్. మరి మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు? మీ గుర్తు వాటి గురించి ఒకసారి గుర్తు చేయండి. నియోజకవర్గాల ప్రజలకు నేను చెప్పేది ఏందనుకుంటే, ఇది ఓట్ అనేది ఈ ఎంటైర్ సిస్టాన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్. ఇది ఏదో నాకు కొద్దిగా డబ్బు ఇస్తున్నారు, ఏదో బిర్యానీ ఇస్తున్నారు, బాటలు ఇస్తున్నారు అని ఆలోచన చేసుకోకండి. ఇప్పుడు
ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే 2014 లోపలనే మాలాంటి వాళ్ళు గెలిచినంటే ఇప్పుడు మీ పిల్లలు నేను ఇంటర్ ఫెయిల్ అయినా అంటాను సూసైడ్లు చేసుకోకుండా, అది మావోడు జాబ్ రాలేదంట అని సూసైడ్లు చేసుకోకుండా ఇలాంటి పరిస్థితి రాకుండా రిమూవ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉంది మీకు. మీ ఇచ్చే ఓటుతోటి మీ సిస్టాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఎలక్షన్ అయినాక తెల్లారి అరే ఇది మాకు సిస్టమ్ అవసరం అనుకుంటే ఏం చేయలేరు. ఓటింగ్ రోజు వరకు ఏదో పైసలు ఇస్తే తీసుకుంటారా, తీసుకొని ఏం చేసుకుంటారో మీ ఇష్టము. మంచి క్యాండిడేట్ని గెలిపించుకొని ఇప్పుడు మీ పిల్లలు జాబ్ చేసుకొని మంచిగా స్కిల్స్ ఉన్న పిల్లలు అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మంచి ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ఒక కంపెనీ ఉంది. నాకు ఎలక్ట్రానిక్ ఏదో సర్టిఫికేట్ కాకుండా డివైస్ చిప్స్ ఎట్లా పనిచేస్తాయి, నేను కొత్త చిప్స్ డిజైన్ చేయగలిగి ఎక్కడ ఫాల్ట్ ఉందో ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేయగలిగిన అనుకో కంపెనీడు వద్దనా అని తీసుకుంటారు. ఎందుకు అతను వర్క్ చేయగలుగుతాను నేను. దానివల్ల ఏమవుతుంది, రిసోర్స్ బాగున్నారనుకో వేరే కంట్రీ నుంచి అరే ఇక్కడ స్కిల్స్ ఉన్న పీపుల్స్ ఉన్నారు, నేను అక్కడ కంపెనీ పెడితే నా వర్క్ అవుతుంది, నేను ఎక్స్పోర్ట్ చేసి నా బిజినెస్ రన్ చేసుకోగలుగుతా అంటారు. లేకుంటే ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నీ దగ్గర కంపెనీ లోపల నాకు జాబ్ అంటే నేను అందరు తీసుకుపోయారా భజన ఏం చేపియాడు కదా. రైట్ అండి. మరి మిగతా పార్టీల గురించి మీకు కామెంట్ ఏంటంటారు? అధికార అనధికార ప్రతిపక్ష పార్టీలు ఉండనే ఉన్నాయి కదా, అది తోటి వాటి అభ్యర్థులతోటి మీరు పోటీ పడబోతున్నారు. నేను అట్లా నాది వాళ్ళకి పోటీ వీళ్ళకి పోటీ అనేది నాది ఉండదు. నేను క్యాండిడేట్ను, నాది చేసే పనులు ఇవి. నాకు ఇది నచ్చితే మీరు బ్యాట్స్మెన్ గుర్తు కేసు గెలిపించుకోండి, మీకు ఇది చేంజెస్ చేస్తాను. ఇక ఇప్పుడున్న వేరే పార్టీలు ఏంది, మా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అంటారు, కానీ వీళ్ళు చేసేది ఏముండదు. వాళ్ళని అనుమానండి, నేను ఇది చేస్తా, ఇది చేయగలుగుతా, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, మీ ఫ్యూచర్ గురించి మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఏం చేయలేరు. వీళ్ళు ఏమంటారు, మా బాస్ చేస్తాడు ఓటేయండి, నాకు ఓటేయండి, నేనేం చేయ, నేను మాత్రం ఏం చేయ, మీరు ఓట్లు వేసినాయి మీరు వచ్చిన ట్యాక్స్ మనీ అన్ని తినుకుంటా కూర్చుంటా, యథార్థంగా 5 సంవత్సరాలు కూర్చుంటా, మళ్ళీ అప్పుడు చూస్తా ఎక్కడ జంపు చేయాలంట అని, అంతేగాని నేను ఏం చేసేది లేదు. మా బాధ చేస్తారు అంతా. అలాంటి వాళ్ళకు పక్కకు పెట్టి వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎందుకు నిలబడ్డావు, ఏం చేస్తావంట అని అడిగి ఓటు వేయాలంటే కోరుకుంటున్నాను. సో వీ హోప్ యూ విల్ సక్సీడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ. రైట్, జి మల్లేశం గౌడ్ గారు వీరు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలవడం జరిగింది. ఇండిపెండెంట్గా వెళుతున్నారు. 2014లో మరి ఎంపీ చేవెళ్లగా పోటీలో కూడా నిలిచారు. అటు తర్వాత మరి నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తనదైన శైలిలో ఆయన మరి నిలబడటం జరిగింది. రాజకీయ రంగంలో మరి ముఖ్యంగా ప్రొఫెషనల్స్ ఐటీషియన్స్ కూడా ఎంటర్ అవ్వడం అన్నది ఒక ముదావహంగా చెప్పుకోవచ్చు, హ్యాపీనెస్గా చెప్పుకోవచ్చు. కానీ మరి ఇటువంటి వ్యక్తులను మరి ఓటు వేసి గెలిపించుకుంటే మరి వారు కూడా చేసే సేవ మరింతగా ఉంటుంది. టెక్నికల్ రూపంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ రూపంలో ముందుంటుంది. ఆ దశకి మేము చేవెళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అంటున్నారు జి మల్లేశం గౌడ్ గారు. వీరు చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ విత్ దుర్గా.